शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరం జూన్ నెలలో కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూన్ మాసంలో సూర్యుడు 4-5 స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కుజుడు 3వ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు 4-5 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 4-5 స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానంలో, కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఓవరాల్గా ఆలోచించినట్టయితే కుంభరాశి వారికి ఈ జూన్ మాసంలో గ్రహస్థితి ప్రతికూలంగానే ఉంది. ఎక్కువగా గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. బృహస్పతి, శనైశ్చరుడు, రాహువు, కేతువు, సూర్యుడు ఈ ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక కుంభరాశి వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యంపై మనస్సు నిలపాలి. ఆవేశానికి వెళ్లకుండా పనులపై మనస్సు నిలపాలి. అయితే బంధువర్గంతో కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. సోదరులు, దగ్గరి వారితో మీరు సహాయ సహకారాలను పొందుతారు. తద్వారా చాలా పనులు నెరవేరేటువంటి అవకాశము ఉంది. వారితో సఖ్యంగా ఉంటారు. ఇకపోతే భూ వ్యవహారము కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆల్రెడీ కొన్నటువంటి భూములు మీకు అనుకూలంగానే ఉంటాయి. అయినప్పటికీ వాటి విషయంలో కొంత జాగ్రత్తగా మీరు ఉండండి. వాహన విషయం లోపల జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వస్తాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ఈ మాసము బాగా కలిసి వస్తుంది. అంటే పూర్వము ఎదుర్కొన్నటువంటి సమస్యలు, మిషనరీ రిపేర్ల మూలకంగా, వర్కర్స్ మూలకంగా ఎదుర్కొన్నటువంటి సమస్యల నుండి విముక్తులవుతారు ఈ మాసం లోపల. అయితే ఫలితాలు ఆర్థికంగా మామూలుగానే ఉన్నప్పటికీ సమస్యలు మట్టుకు మీకు దూరం అవుతాయి. ఇక 1-2 వారాలలో వ్యాపారము లాభదాయకంగా ఉంటుంది. 3-4 వారాలలో కొంత జాగ్రత్తతో వ్యవహరించడం అవసరము. ఇంటి వాతావరణం మట్టుకు చాలా సంతృప్తిగానే ఉంటుంది. తాత్కాలికంగా ఇంటి వాతావరణం మీకు కొంత సంతృప్తినిస్తుంది. భార్యా పిల్లలతో సంతోషంగా గడుపుతారు. అన్ని విషయాలను కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సంగీత ప్రియులకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో మట్టుకు కొంత జాగ్రత్త అవసరము. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం పెరుగుతుంది. పని భారం పెరగడం మూలకంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కనుక ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు గోచరిస్తున్నాయి కనుక మనస్సు నిలిపి పనులు చేయండి. ప్రణాళికాయుతంగా పనులు చేయండి. ఏదో ఆషామాషిగా పనులు ప్రారంభించకుండా సాధ్యాసాధ్యాలను, లాభ నష్టాలను బేరీజు వేసుకొని కార్యాలను మీరు ప్రారంభించినట్టయితే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం మట్టుకు లభిస్తుంది. ముఖ్యంగా బంధువర్గం యొక్క సహకారం లభిస్తుంది. సోదరుల యొక్క సహకారం లభిస్తుంది.
తద్వారా మీకు పనులు నెరవేరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. విద్యార్థులకు మట్టుకు పరీక్షా సమయము, విద్యార్థులు బాగా కష్టపడాలి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది కనుక మన వైపు నుండి శ్రమ రెట్టించి మనం పనిచేయాలి. రెట్టింపు శ్రమతో మనం చేసినట్టయితే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ధైర్యంతో సాహసంతో పనులు చేయండి. అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. సమయస్ఫూర్తితో ఉండండి. సత్ఫలితాలు కలుగుతాయి. ఇక పూర్వము ఇచ్చినటువంటి డబ్బు చేతికి అందడంలో ఆలస్యం కనబడుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆ రావాల్సినటువంటి డబ్బు సమయానికి అందకపోవడం మూలకంగా చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారు. కొత్త పనులు ప్రారంభించాలి అని అంటే చేతిలో డబ్బు ఉండదు. అత్యవసరమైనటువంటి పనులు హ్యాండిల్ చేయడానికి కూడాను మీ దగ్గర డబ్బు ఉండదు. ఇలా ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కనుక దీన్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేయాలి? ఖర్చులను నియంత్రించుకోండి. పనులపై శ్రద్ధ నిలపండి. ఇవి రెండు మీరు తప్పకుండా చేయాలి. ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉండండి. ఆహార నియమాలను పాటించండి. ఇవి చేసినట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. అయితే గ్రహస్థితి మట్టుకు ప్రతికూలంగానే ఉంది. జూన్ మాసంలో కుంభరాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహాలు బృహస్పతి అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ స్థానంలో బృహస్పతి ఉండడం మూలకంగా ఇబ్బందులు తప్పవు. సౌఖ్యత కొరబడుతుంది. అంటే మీరు అన్ని విషయాలలో కష్టానికి గురి అవుతారు. కాబట్టి వీటన్నిటిని కూడాను ముందే బేరీజు వేసుకొని దానికి తగినటువంటి చర్యలను మీరు చేపట్టాలి. కనుక బృహస్పతి యొక్క పరిహారం కొరకు ఆ గ్రహకు సంబంధించినటువంటి జపాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. గురు చరిత్ర పారాయణం చేయండి. మాతాపితృలను సేవించండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇవన్నీ ఏకకాలంలో కాకుండా మీకు ఇందులో నేను చెప్పినటువంటిది ఏది అనుకూలమైతే మీ స్థాయికి తగినట్టుగా దాన్ని ఎంచుకొని అది ప్రతినిత్యము చేసినట్టయితే మీకు పరిహారం లభిస్తుంది. తద్మూలకంగా ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఇక శనీశ్వరుడు జన్మస్థానంలో ఉన్నాడు. అనవసరంగా మానసిక ఇబ్బందులకు గురవుతారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. శ్రమాధికమవుతుంది ప్రతి విషయం లోపల కూడాను. అయినప్పటికీ ఆదాయము అనుకున్నంత రాకపోవడం మూలకంగా మనకు ఒక నిర్లిప్తత అనేటువంటిది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ శనీశ్వరుడి ప్రీత్యర్థమై నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. తైలాభిషేకం చేయండి శనీశ్వరుడి యొక్క విగ్రహానికి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ప్రదక్షిణం చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఇక రాహు కేతుల విషయమై అమ్మవారిని స్తోత్రం చేయండి. దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి ప్రతినిత్యం కూడా. అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా మీకు స్థిరమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి. నష్టము కలగకుండా ఉంటుంది. లాభాలు రాకపోయినప్పటికీ ఉన్న స్థితిని కాపాడుకోవడానికి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహము మీకు బాగా కలిసి వస్తుంది. కనుక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ప్రతినిత్యం కూడాను దర్శనం చేసుకోండి. సూర్యుణ్ణి ఆరాధించండి. ఆ సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు ఆరోగ్యం బాగా కలిసి వస్తుంది, నిలకడగా ఉంటుంది. సమస్యలు ఎన్ని వచ్చినప్పటికీ ఆరోగ్యం పైన మనస్సు పైన మనకు ఎఫెక్ట్ కాకుండా ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఆ సూర్య భగవానుడి ప్రీత్యర్థమై ప్రతినిత్యం కూడాను మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి.
సూర్యాష్టకాన్ని చదువుకోండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. శుభం.